హెల్లో పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రాచీన గ్రంథాల నుంచి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక ఆసక్తికరమైన ప్రయాణం. ఊహించని సంఘటనలతో ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అసలీ భూమి మీద ఎప్పుడైనా అద్భుతాలు జరిగాయా అని మీకు ఎప్పుడైనా డౌటొచ్చిందా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో ఏలియా అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో జరిగినవి వింటే అరే, ఇలా కూడా జరుగుతుందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ప్రవక్త అంటే ఎవరబ్బా? సింపుల్గా చెప్పాలంటే దేవుని మాటలను ప్రజలకు చేరవేసే వ్యక్తి అన్నమాట. చాలా కాలం క్రితం ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి ఒక గొప్ప ప్రవక్తే ఉండేవాడు. ఆయనే ఏలియా. ఆయన ద్వారా జరిగిన ఎన్నో అద్భుతాలను ఈ గ్రంథాలు మనకు వివరిస్తున్నాయి. సరే, కథలోకి వెళ్దాం. మొదటి భాగం, వానలు లేని దేశం. ఆ టైంలో ఇజ్రాయెల్ దేశాన్ని అహాబు అనే ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ప్రాబ్లమేంటంటే ఈ రాజు అస్సలు దేవుని మాట వినేవాడు కాదు, పైగా విగ్రహాలని పూజిస్తూ చెడ్డ పనులు చేసేవాడు. కాని మన ప్రవక్త ఏలియా అలా కాదు సుమా. దేవుడు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించేవాడు. రాజు అలా చెడ్డ పనులు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే ఆ దేశంలో వర్షాలు పడకుండా చేశాడు. అంతే, వానలు పూర్తిగా ఆగిపోయాయి. కనీసం ఒక్క చుక్క నీరు కూడా లేదు తెలుసా? దానివల్ల దేశమంతా పెద్ద కరువు వచ్చేసింది. పంటలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మొదటి అద్భుతం గురించి చూద్దాం, ప్రకృతి సహాయం. ఇప్పుడు మీకొక చిన్న క్వశ్చన్. చుట్టూ చూస్తే ఎడారిలాంటి ప్రదేశం, ఎక్కడా తిండి దొరికే ఛాన్స్ లేదు. కనీసం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు అసలే లేవు. మరి ఏలియాకు ఫుడ్ ఎవరు తెస్తారు? ఆ టైంలో దేవుడు ఏలియాను కేరితు అనే ఒక చిన్న వాగు దగ్గరికి వెళ్లి దాక్కోమన్నాడు. మరి ఫుడ్ ఎలా అంటారా? ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. దేవుని ఆజ్ఞ ప్రకారం రోజూ ఉదయం, సాయంత్రం కాకులు ఏలియా దగ్గరికి వచ్చి రొట్టె, మాంసం తెచ్చి ఇచ్చేవి. అవును, మీరు విన్నది నిజమే. పక్షులే స్వయంగా ఫుడ్ తెచ్చాయి. ఏలియా ఆ వాగులో నీళ్లు తాగుతూ అక్కడ సేఫ్గా ఉన్నాడు. రెండవ అద్భుతం, ఎప్పటికీ అయిపోని ఆహారం. సరే, కాకులు ఫుడ్ తెస్తున్నాయి, బానే ఉంది. కాని వానలు లేక ఆ చిన్న వాగుగూడా ఎండిపోతే అప్పుడేం జరుగుతుంది? ఏలియా పరిస్థితి ఏంటి? స్టోరీలో టెన్షన్ పెరుగుతోంది కదూ. అప్పుడు దేవుడు ఏలియాను అక్కడి నుండి సారెపతు అనే ఒక ఊరికి వెళ్లమన్నాడు. అక్కడ ఏలియాకు ఒక పేద విధవరాలు కనిపించింది. పాపం, ఆమె దగ్గర ఇంట్లో కొంచెమే కొంచెం పిండి, కాస్త నూనె మాత్రమే ఉన్నాయి. ఏలియా ఆమెతో, ముందు నాకొక చిన్న రొట్టె చేసివ్వు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. ఆమె అలాగే నమ్మి రొట్టె చేసింది. అంతే, ఆ తర్వాత మళ్ళీ పెద్ద వర్షం పడేంతవరకు ఆమె ఇంట్లో పిండి, నూనె డబ్బాలు ఎప్పటికీ ఖాళీ కాలేదట. వావ్, ఎంత గొప్ప అద్భుతం కదా! మూడవ అద్భుతం, కర్మెలు పర్వతంపై పరీక్ష. ఇక్కడే కథలో అతిపెద్ద మలుపు వస్తుంది. కొన్నాళ్లయ్యాక ఏలియా రాజును, ప్రజలందర్నీ కర్మెలు పర్వతంపైకి రమ్మని పిలిచాడు. అసలు నిజమైన దేవుడు ఎవరో నిరూపించడానికి ఒక టెస్ట్ పెట్టాడు. ముందుగా ఒక బలిపీఠం కట్టి ఆశ్చర్యకరంగా దానిమీద నిండా నీళ్లు పోశాడు. అంతా రెడీ అయ్యాక గట్టిగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు సెకండ్లల్లో ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. ఆకాశం నుండి సడన్గా అగ్ని కిందకు దిగివచ్చింది. ఆ బలిపీఠాన్ని, అక్కడున్న నీళ్లన్నిటినీ ఒక్కసారిగా దహించివేసింది. ఎవ్వరూ ఊహించని షాకింగ్ మూమెంట్ అది. అది చూసిన ప్రజలందరూ షాక్లో ఉండిపోయారు. వాళ్లంతా ఒక్కసారిగా యెహోవాయే నిజమైన దేవుడు అని గట్టిగా అరిచారు. ఆశ్చర్యమేంటంటే ఆ గొప్ప సంఘటన జరిగిన వెంటనే ఆ దేశంలో మళ్లీ పెద్ద వర్షం కురిసింది. అంతా మళ్లీ పచ్చగా మారిపోయింది. గొప్ప ముగింపు, పరలోకానికి ప్రయాణం. ఏలియా జీవితంలో అత్యంత వింతైన ముగింపుకు మనం వచ్చేశాం. ఏలియా తన లైఫ్ అంతా దేవుని కోసం ఎంతో నమ్మకంగా ఉన్నాడు కదా. ఒకరోజు ఆయన తన శిష్యుడైన ఎలీషాతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఆకాశం నుండి ఏకంగా ఒక అగ్నిరథం, అగ్నిగుర్రాలు కిందకొచ్చాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి పిల్లలు, అగ్నితో చేసిన రథం వస్తే చూడ్డానికి ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదా. హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ అగ్నిరథం వచ్చి ఏలియాను నేరుగా ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోయింది. అంటే ఏలియా అస్సలు చనిపోకుండానే పైకి వెళ్ళిపోయాడన్మాట.
ఇది ఎవ్వరికీ జరగని, బహుశా ఇంకెవరికీ జరగబోని ఒక అద్భుతమైన ముగింపు. కథలోని నీతి, మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ స్టోరీని చూద్దామా? మొదట కాకులు వాగు దగ్గర ఫుడ్ తేవడం, ఆ తర్వాత సారెపతులో పిండి నూనె ఎప్పటికీ అయిపోకపోవడం, మూడవది ఆకాశం నుండి పర్వతం మీదకు అగ్ని దిగిరావడం, చివరికి అగ్నిరథంపై ఆకాశంలోకి వెళ్ళిపోవడం, అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఎంత సూపర్గా జరిగాయో కదా. అయితే ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే మనం నమ్మకంగా ఉంటూ సరైన దారిలో నడుస్తే మనకు కావాల్సినవన్నీ వాటంతటవే సమకూరుతాయి. దేవుడు మనల్ని కాపాడతాడు అని ఈ కథ నిరూపిస్తోంది. సరే పిల్లలు, వెళ్లే ముందు ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు ఉదయం ఒక పక్షి మీ దగ్గరకు వచ్చి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ ఇస్తే రేపు ఇంకెలాంటి అసాధ్యమైన అద్భుతం జరగొచ్చని మీరు అనుకుంటున్నారు? భలే ఉంది కదా ఈ ఆలోచన. మీ ఊహలకు పదును పెడుతూ ఉండండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. బాయ్.